తదుపరి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త శక్తి, ఉత్సాహం లభిస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళడానికి ఆహ్వానాలు కూడా మీరు అందుకుంటారు. పోటీ పరీక్షల్లో ముందంజ వేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషను లేదా జీతము పెరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, కొత్త కంపెనీలు మారే అవకాశము గోచరిస్తోంది. పారిశ్రామిక, వాణిజ్య వ్యాపారాలకి సంబంధించినటువంటి వారికి వ్యాపార విస్తరణకు ఇది చాలా చక్కని సమయము. పెట్టుబడులకు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టండి. తర్వాత ఏవైనా భాగస్వామి ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈరోజు చాలా చక్కని శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు అధిక దిగుబడి వస్తుంది. దానికి అధికంగా రేటు వచ్చే అవకాశము, తద్వారా మీకు సంతోషం కలిగే అవకాశము ఈరోజు కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొంతమందికి మాత్రము జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు, వ్యాధులు వచ్చే అవకాశము, సమస్యలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆహార వ్యవహారాల్లో మార్పు చేర్పులు చేర్చుకోండి. మానసిక ప్రశాంతతను అలవరుచుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సానుకూల వాతావరణం కనబడుతోంది. శుభకార్యాల్లో ఆటంకం గోచరిస్తోంది కాబట్టి ఈరోజు శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకోకండి. అంత అనుకూలంగా లేదు. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి టెక్నికల్ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. కస్టమర్ రిలేషన్కి సంబంధించి జాగ్రత్తలు పాటించుకోండి. కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు కూడా వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ యొక్క నాయకత్వం మీద ప్రజలకు మంచి గురి ఏర్పడుతుంది. తద్వారా అధిష్టాన వర్గంలో కూడా మీ పేరు ప్రఖ్యాతలు పెరగడంతో పాటు ఒక మంచి కీలకమైన పదవిని మీకు ఇచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు: గురువారం నాడు మీ యొక్క గురుదేవులను సన్మానించుకోండి. గురువులు లేని వాళ్ళు గురు సంబంధిత ఆలయాలు, షిరిడి సాయిబాబా వారి ఆలయము, దక్షిణామూర్తి వారి ఆలయము దర్శించి శనగలను దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందే అవకాశము ఈరోజు తప్పనిసరిగా కనపడుతోంది. ఈ పరిహారాలను పాటించుకుని సానుకూలమైన శుభవార్తలను వినండి. తదుపరి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కృషి, క్రమశిక్షణ ద్వారా విజయాన్ని పొందే అవకాశం ఉంది. క్యాంపస్ సెలక్షన్స్ సెలెక్ట్ అవుతారు. తద్వారా విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు నూతన పదవీ బాధ్యతలు పొందుతారు. దానితో పాటుగా మీ ప్యాకేజీ పెరిగే అవకాశం ఉంది. ప్రోత్సాహాన్ని పొందుతారు. అత్యంత ఉత్సాహంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు చిన్న చిన్న పెట్టుబడులు కూడా అత్యంత లాభాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామిక, వాణిజ్య రంగం వారు మీ ప్రణాళికలు కానీ, మీ యొక్క ఎజెండాని కానీ ప్రవేశపెట్టడంలో విఫలమవుతారు కాబట్టి ఈరోజు అస్సలు ప్రవేశపెట్టకండి. తదుపరికి వాయిదా వేసుకోండి. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో అనుకూలత కనిపించడంతో పాటు దిగుబడి పెరిగినా కానీ మార్కెట్లో అంత గిరాకీ లేని దిశ కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, గర్భస్థ సమస్యలతో పాటు కొన్ని రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆహార వ్యవహారాల్లో నియమాలు పాటించుకోండి. తదుపరి ఐటీ రంగం వాళ్ళు మీ యొక్క ప్రాజెక్టులు గుర్తింపు పొందుతాయి. కొత్త కంపెనీలు, పెద్ద కంపెనీలు మిమ్మల్ని అవకాశం ఇచ్చి పిలిచే దిశ కనపడుతోంది. జాగ్రత్తగా చూసుకోండి. అయితే కళారంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభను గుర్తించి పారితోషికం పెరగడంతో పాటు కొత్త అవకాశాలు వస్తాయి. ఈ 24 ఫ్రేమ్స్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈరోజు చాలా చక్కని అవకాశం ఉంది. రాజకీయ రంగం వారికి చూసుకున్నట్టయితే మీ లీడర్షిప్ క్వాలిటీస్లో ఉండే స్కిల్స్ని అందరూ మెచ్చుకుంటారు. ప్రజలు, అధిష్టానం కూడా మెచ్చుకుని మీకు కీలకమైన పదవులను ఇచ్చే అవకాశం కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము: శనివారం నాడు నల్ల దుస్తులు ధరించి స్వామివారికి నల్ల నువ్వులు దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితంతో పాటుగా నల్లని వస్త్రాలు ఒక పేదవారికి దానంగా ఇవ్వండి. దానితో పాటు ఏవైనా పదార్థాలు నల్లని కుక్కకి కానీ, కాకికి కానీ తినిపించినట్టయితే మీకున్న శనిగ్రహ సంబంధిత దోషాలు పోయే అవకాశము, సానుకూలమైన విజయాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారం. నమస్తే.
తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ప్రగతికి అనుకూలమైన రోజు. కొత్త విద్యా అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ప్రమోషన్స్ వస్తాయి. అధిక ప్యాకేజీ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు జాగ్రత్తగా చేసుకోండి, లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి మీ యొక్క ప్రణాళికలు, మీ యొక్క ఎజెండా, మీ యొక్క స్కెచ్ విజయవంతం అవుతాయి. తద్వారా లాభాలు ఉత్తరోత్తర వస్తాయి. వ్యవసాయదారులకు పంటల నిర్వహణ సక్రమంగా చేసుకోండి. నీటికి సంబంధించినటువంటి కరువు ఉంది కాబట్టి నీటిని చక్కగా వినియోగించుకోండి. ఆరోగ్య సంబంధితంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి ప్రమాదాలు కూడా గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. కీటకాల వల్ల కావచ్చు, పనిముట్ల వల్ల కావచ్చు, విపరీతమైన ప్రమాదాలు ఎముకలకు సంబంధించినటువంటివి కనబడుతున్నాయి. విరగడం కానీ, పడడం కానీ, వాహన ప్రమాదాలు కానీ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. కుటుంబంలో ఉన్న వారికి శుభవార్తలు వాయిదా వేసుకోండి. మంచిగా ఈరోజు అయితే ఏ ప్రయత్నాలు చేయకండి. వివాహానికి సంబంధించి కానీ, సంతాన పరంగా కానీ, శుభవార్తల పరంగా కానీ ఈరోజు ఏమీ చెయ్యకండి. ప్రతికూలతలే మీకు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కళారంగంలో ఉన్న వారికి కూడా ప్రతికూలతలు ఎదురవుతున్నాయి. మీరు ఈ రోజు అస్సలు కలిసిరాని రోజు. రాజకీయ రంగం వారికి ప్రజల మద్దతు పెరుగుతుంది. సామాన్యంగా ఉంటుందే తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజు ఉండదు. మీకు చెప్పదగిన పరిహారము, శివుడికి ఉదయం పూట క్షీరాభిషేకము, క్షీరము అంటే పాలతో అభిషేకం చేసుకుని స్వామివారికి తెల్లని తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందొచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు విజయం సాధించడానికి తప్పనిసరిగా కృషి చేయాలి. ప్రతికూల పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోండి. ఉద్యోగస్తులు మీ యొక్క ప్రతిభకు ఈరోజు గుర్తింపు లభిస్తుంది. శుభవార్తలు వినే అవకాశంతో పాటుగా మీ ప్యాకేజీ పెరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయము. మీరు పెట్టుబడులు ఈ దిశగా ప్రయత్నం చేసుకోండి. వాణిజ్యం, పారిశ్రామిక రంగాల వాళ్లకు కొత్త ప్రాజెక్టులు ఏవైనా తీసుకోవాలన్నా, ప్రారంభించాలన్నా కానీ ఈరోజు చక్కని శుభ సమయము. అస్సలు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు పంట దిగుబడి బాగుంటుంది. మీ పంటకు మంచి గిరాకీ వచ్చి ధర పెరిగే అవకాశం కనబడుతోంది. తద్వారా మీకు లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే నిలకడగా ఉంటుంది. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ మీ యొక్క ఆహారపు అలవాట్లను తప్పనిసరిగా మార్చుకుంటేనే ఆరోగ్యం మీ సొంతమవుతుంది. నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తే కనుక విపరీతమైన పరిణామాలు మీరు ఫేస్ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. టెక్నికల్గా చూసుకున్నట్టయితే ఐటీ రంగంలో ఉన్న వారికి విశేషమైన ప్రజ్ఞా పాఠవాలతో పాటు కొత్త కంపెనీలు మీకు ఆఫర్స్ ఇచ్చే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలతో పాటు అధిక ప్యాకేజీతో మిమ్మల్ని తీసుకునే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగం వారికి మీ యొక్క పరిధి విస్తృతమవుతుంది. మీ పేరు దశ దిశలా మార్మోగుతుంది. ప్రత్యర్థుల మీద మీరు పై చేయిగా విజయాన్ని సాధిస్తారు. అది మీ అధిష్టానం వారు మెచ్చుకొని మీకు పదోన్నతులు కలిగించే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. పరిహారము, గురువారం నాడు మహావిష్ణువు యొక్క ఆలయ సందర్శనంతో పాటుగా పసుపు వస్తువులను దానం చేయండి. పసుపు పువ్వులతోనే మీరు పూజ చేసుకోండి. పసుపుకు సంబంధించిన వస్త్రాలను ఈరోజు తప్పనిసరిగా దర్శించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.